హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాము, హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనేది మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే మనం కొత్త ఇల్లు కట్టిన తర్వాత మన ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనం స్లాబ్ రోజే చాలా జాగ్రత్తగా స్లాబ్ అనేది మనం దగ్గరగా ఉండి అవసరమైతే మనకు తెలిసిన వాళ్ళనో లేకపోతే ఇంకా ఎక్స్ట్రా మేసులను పెట్టుకొని మనం స్లాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా పోయించుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ స్లాబ్ వేసేటప్పుడు ఎటువంటి తేడాలు ఉన్నా సరే లైఫ్ లాంగ్ మనం మార్చుకోలేము ఫ్రెండ్స్. అలాగే మనం రీమోడలింగ్ అనేది చేయలేము. రీసెంట్ గా అయితే నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది మనం వర్క్ చేసే పక్కన కొంతమంది మేస్త్రులు స్లాబ్ వేసేటప్పుడు కొంచెం అవగాహన లేక వేయడం వల్ల ఆ స్లాబ్ వేసిన తెల్లవారే మనకి బీటలుగా వారింది. అలాగే క్రాక్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అలాగే ఫ్రెండ్స్, నేను ఆ షార్ట్ వీడియో అనేది మనకి 1 minute టైమే ఉంటుంది. దాంట్లో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేకపోయినా, అందుకని మీకు ఈ వీడియో అనేది కొంచెం లెంత్గా ఉంటుంది. లెంత్ వీడియోలో అయితే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలనని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూసేటప్పుడు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం వల్ల మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు అలాగే పూర్తిగా చూడకుండా వీడియోని స్కిప్ చేసి చూడడం కానీ, మధ్యలో కానీ, మిడిల్ అవుతాయి కానీ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేరు. మనం ఇల్లు కట్టే ముందు మెయిన్ మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదే, ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. మన ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, స్లాబ్ వేసేటప్పుడు మనం కన్ఫామ్ గా మనం ఐరన్ మ్యాట్ ని కంపల్సరీగా స్లాబ్ కి మిడిల్ లో ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మరీ కిందకున్నా మరీ పైకి లేపినా సరే మనకి స్లాబ్ అయితే డెలికేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూసిన మ్యాట్ అనేది మిడిల్ లో ఉంటేనే మనకి స్టాండర్డ్ గా ఉంటుంది. కొన్నాళ్ళకి మనకి మిడిల్లో లేదు, కిందకి కానీ స్లాబ్ ఉంటే మాత్రం కంపల్సరీగా పెచ్చులుగా ఊడిపోయి డెలికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అదొకటి. నెక్స్ట్, మనం స్లాబ్ వేసేటప్పుడు భీములకి అయితే మంచిగా మనం ఎలా వైబ్రేట్ పెట్టుకున్నా ఏవి కాదు ఫ్రెండ్స్. కొంతమంది ఈ క్రాక్స్ ఎలా వస్తాయని చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను పైన బీటలో ఎలా వస్తాయంటే ఆ రోజే మన స్లాబ్ వేసిన రోజే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి 2 విధాలుగా. ఎందుకంటే ఫ్రెండ్స్, స్లాబ్ లో వైబ్రేటర్ పెడితే కంపల్సరిగా మనకి ఓస్క్ అనేది వైబ్రేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ వైబ్రేషన్ వల్ల మనం పోసుకుంటూ వచ్చేసి పక్క కచ్చం ఉంది, సపోజ్ ఒక లేయర్ అయిపోయింది, ఒక పక్క కచ్చం అయిపోయింది, నెక్స్ట్ లేయర్ మళ్ళీ మొదలెట్టాలనుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే ఈ స్లాబ్ లో వైబ్రేటర్ పెడతారో ఆ ఓసక్ అనేది టచ్ అయిపోయి ఆ వైబ్రేషన్ కి పక్కనున్న ఆ కచ్చం అనేది అయితే బీటలుగా వస్తుంది ఫ్రెండ్స్. అదొక ప్రాబ్లం అనేది ఉంటుంది. పొరపాటున వైబ్రేటర్ అనేది మాత్రం ఎప్పుడు కూడా స్లాబ్ లో పెట్టకండి ఫ్రెండ్స్. ఓన్లీ భీములకు మాత్రం పెట్టుకోండి. ఓకేనా? అలా బీటలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మనకి స్లాబ్ అనేది చాలా మంది మేము స్లాబ్ వచ్చేటప్పుడు వాతావరణం క్లైమేట్ బాగలేదు, చల్లగా ఉంది, వర్షం వచ్చేలాగా ఉంది, చాలా బాధపడతారు ఫ్రెండ్స్. అలాగే కొంత వర్షం వచ్చినా కూడా స్లాబ్ అప్పుడు ఏమీ కాదు ఫ్రెండ్స్, ఏం కాదు. ఎందుకంటే మనకి చాలా మంది వర్షం వస్తే స్లాబ్ పొడైపోద్దని చాలా కంగారు పడతారు. అలా స్లాబ్ అనేది పొడైపోయే ఛాన్సెస్ ఉండవు ఫ్రెండ్స్. అది ఎలా అంటే, మన స్లాబ్ మొదలుపెట్టిన తర్వాత లైట్గా వర్షం పడింది అనుకోండి ఫ్రెండ్స్, ఏమి కాదు. పైన కొంచెం సిమెంట్ మీద పొప్పర్ అనేది ఇసుక రేణులు వేస్తుంది, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కింద అయితే స్టాండర్డ్ అవుతుండదు, పోసినప్పుడు స్టాండర్డ్ గా ఉంటుంది, చుట్టూ డ్రై గానీ చక్కగానే ఉంటుంది. కాబట్టి ఒకవేళ వర్షం నీళ్లు పైన స్లాబ్ మీద పడ్డా సరే అది లోనే ఉంటుంది తప్ప పైన సిమెంట్ అనేది ఎక్కడికి వెళ్ళదు ఫ్రెండ్స్. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఒకటి, మనకి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలా ఏప్రిల్ మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో బాగా వాతావరణం హీట్ గా ఉన్న టైంలో మనం స్లాబ్ పోసినా సరే బీట్లు అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందుకనే ఎవరైనా సరే స్లాబ్ పోసేటప్పుడు క్లైమేట్ చూసుకోండి. అలాగే ఫ్లాట్ లో వైబ్రేటర్ పెట్టొద్దు. ఓకేనా? స్లాబ్ లో వైబ్రేటర్ పెట్టొద్దు అన్నారు మేస్త్రి గారు. మరి అది ఫుల్ క్యూరింగ్ ఎట్లా అవుద్ది, పికప్ ఎట్లా అవుద్ది అంటారు. మేస్త్రులు ఎవరైనా కూరాలి అంటే దాన్ని అట్లా టాపిల్తో కోసడం వల్ల, ఇంకా దేని వల్ల కోసడం వల్ల వైబ్రేటర్ పెట్టినంత కూర్పు రాదు. మరి స్లాబ్ లో మీరు వైబ్రేటర్ పెట్టొద్దు అంటారు కదా. దానికి ఒకటే మార్గం ఫ్రెండ్స్. ఎప్పుడైనా స్లాబ్ లో మధ్యలో పోసేటప్పుడు వైబ్రేటర్ పెట్టకుండా స్లాబ్ అంతా నీట్ గా కంప్లీట్ అయిన తర్వాత ఫ్లాట్ రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. వైబ్రేషన్ ఓన్లీ పైన మాత్రమే. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లాట్ రేషన్ తెచ్చి మీ ఎటువంటి ఇంజనీరింగ్ వర్క్లు కానీ గవర్నమెంట్ వర్క్స్ కానీ మీరు చూడండి ఫ్రెండ్స్, ఫ్లాట్ రేటర్ కంపల్సరీ పెడతారు. ఎందుకు పెడతారంటే వైబ్రేషన్ అయితే పెట్టరు, వైబ్రేటర్ అనేది పెట్టరు, ఫ్లాట్ రేటర్ పెడతారు స్లాబ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. ఎందుకంటే ఏమైనా ఎక్కడన్నా చిన్న గొల్ల ఉన్నా లూజ్ ఉన్నా సరే పికప్ అవుతుంది గట్టిగా అని చెప్పేసి ఫ్లాట్ రేటర్ అనేది మొత్తం పెట్టేసి వదిలేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. అందుకని ఎవరైనా సరే స్లాబ్ వేసేటప్పుడు వైబ్రేటర్ కానీ, అలాగే వాతావరణం హీట్గా ఉన్నప్పుడు కానీ స్లాబ్ వేయటం వల్ల వచ్చే కంప్లైంట్స్ ఈ బీటలు ఫ్రెండ్స్. ఓకేనా? చాలా మంది అడగడం జరుగుతుంది, మేస్త్రి గారు ఈ బీటలు ఎందుకు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు. అందుకని మీకు ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తున్నాను. నేను ఒక షార్ట్ వీడియోలో ఇవ్వలేకపోయాను మొత్తం డీటెయిల్స్ అనేవి. సరే ఫ్రెండ్స్, ఎవరైనా సరే స్లాబ్ వేసేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి, ఇటువంటి కంప్లైంట్ ఉండదు. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మీకు మంచి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చు. సరే ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు అర్థమైంది. ఫర్ వాచింగ్. జై హింద్.